హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. మదర్స్ చాలా మందికి మ్యాంగోస్ తినొచ్చా, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళని అడుగుతారు. అసలు ఇదేం క్వశ్చన్ అర్థం అవుతలేదు నాకు. ఈ మ్యాంగోస్ ఏం పాపం చేసినాయని వాటి తినాలని స్పెషల్ అడుగుతారు. అసలు మన దేశంలో గిసోంటి పనికిరాని ముచ్చట్లు ఎన్ని ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ చేయబట్టే తెలుస్తుంది. అయినా నాకు ఒకటి అర్థం కాదు, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, బేబీ లోపల ఉన్నప్పుడు ఒకటే మామిడి పళ్ళు తింటారు కదా పుల్లయి కావాలని. మరి ఆ బేబీ ఆల్రెడీ బయటికి వచ్చేసినాక ఈ క్వశ్చన్ ఏంది అసలు? ఈ మామిడి పళ్ళే కాదు, ఇంకేవో అడ్డమైన పత్యాలు అన్నిటి గురించి చెప్తానా. బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏమో ఏ చెత్త పడితే ఆ చెత్త తింటారు, క్రేవింగ్స్ అని. అప్పుడేమో బేబీకి ఏం కాదు, మస్తు బరువు పెరుగుతారు, హెల్తీగా ఉంటారు. మరి అదే అసోంటిది అదే బేబీ బయటికి వచ్చేసిన తర్వాత ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది చెప్పుంటారు? జర కామన్ సెన్స్ ఉపయోగించండి. తల్లిపాలతో ఎఫెక్ట్ కాదా సార్ అని అడిగే సైంటిస్టులు ఉంటారు, నాకు తెలుసు. మరి అట్లయితే బేబీ లోపల ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్ కావాలి కదా, అప్పుడు కూడా గిసోంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలి కదా. మరి ప్రెగ్నెన్సీలో ఏమో అన్ని తినాలి, గిసోంటి పత్యాల జోలికి మాత్రం అసలు పోనీయరు. సో మూసుకొని మీకు నచ్చింది తినండి. ఇంకోసారికి ఇది తినాలనా, ఇది తినొద్దంతా అనే క్వశ్చన్లు అడుగుడు బంద్ చేయండి. అవును, ప్రెగ్నెన్సీలో ఎందుకు పత్యాలు చేయం సార్ అని డౌట్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఆన్సర్ చెప్తా వినండి. మీరు ఏం చెప్తుంది తిన్నా దాంట్లో బేబీకి మంచి మాత్రమే చేరుతుంది, చెడు చేసేటివి అన్ని ఫిల్టర్ అవుతాయి. గట్లనే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా మంచి చేసేటివి మాత్రమే చేరుతాయి. ఏవో కొన్ని క్యాన్సర్ మందులు లాంటివి వాడితే తప్పించి మిగతా అన్నీ సేఫ్. సో తిండి విషయంలో మళ్ళీ ఈ డిసిషన్ పెట్టకండి. ఇక మీకు నచ్చినవన్నీ తినుండ్రు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.